ఈ కన్నప్ప పూర్వజన్మలో అర్జున ఫాల్గుణ పార్థక కిరీటి శ్వేతవాకనక బీభత్సో విజయ కృష్ణక సవ్యసాచి ధనంజయక 10 నామాలతో పాండవులను యుద్ధంలో గెలిపించిన మహావీరుడు అర్జునుడు, శ్రీకృష్ణుడికి భక్తుడు. భగవద్గీత మనకి రావడానికి ప్రధాన కారణమైన ప్రధాన శ్రోత అర్జునుడే కన్నప్పగా జన్మించాడండి. తర్వాత ఎందుకని అర్జునుడికి కూడా మోక్షం రాలా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనలో మనమాట అంత తేలిక కాదండి మోక్షం రావడం. అర్జునుడికి రాని మోక్షం కన్నప్పకు వచ్చింది. అది తేడా. అది కాళహస్తి గొప్పతనం, అది కన్నప్ప గొప్పతనం. అర్జునుడికి రాలేదు మోక్షం, భగవద్గీత విన్నా రాలేదు, యుద్ధం చేసినా రాలేదు, శ్రీకృష్ణుడితో పడుకుని కూర్చుని లేచి ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్నా రాలేదు. ఎవరితోనో సాంగత్యం చేస్తే మోక్షం వస్తుందనే అజ్ఞానం విడిచిపెట్టండి. మీ అంతటా మీరు అహంకార మమకారాలు వదిలిపెడితేనే మోక్షం వస్తుంది. అనుమానం ఏం లేదు అందులో. అర్జునుడికి రాంది మనకెందుకు వస్తుందండి పని లేక? ఎందుకు రాలేదు? ఆయనకి భవబంధాల పట్ల వ్యామోహాలు పోలేదు. అభిమన్యుడు పోతే ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు 13వ రోజు తర్వాత. అప్పటికి భగవద్గీత బోధించి ఎన్ని రోజులైంది? 13 రోజులైంది. ఎందుకు విన్నావు? ఏడవడానికే. అందుకే భగవద్గీత అభిమన్యుడు పోయినప్పుడు ఆ రాత్రి వేళ అర్జునుడు బండ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ధర్మరాజు వాళ్ళకే ఏడిచి పోయారు. ఇంకా ఈయన తండ్రి కదా, మరి అలా ఏడుస్తున్నట్ట. దూరంగా ఈయన ఓదార్చి ఎంతకీ చేతకాక కృష్ణుడు కూడా ఓ పని చేశాడు. జగన్నాటక సూత్రధారి కదా, దూరంగా ఇంకో బండ వేసుకుని అంది మీద కూర్చుని ఆయన ఏడవడం మొదలెట్టాడు. అప్పుడు పాపం చూసిన వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి అర్జునుడు ఏడుస్తున్నాడంటే ఎందుకో మాకు అర్థమైంది అంటే, ఏమర్థమైంది అన్నట్ట. అంటే ఆయన కొడుకు పోయాడు కదా ఏడుస్తున్నాడు, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. భగవద్గీత ఆయనకు అర్థం కాలేదని నేను ఏడుస్తున్నాను అన్నాడు.